మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 18వ వచనం. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రియను చూచెను. వారు జాలరులు. ఎవరని చూశాడంట? ఈ యొక్క 18 నుండి 22 వచనాలు మనము చూసినట్లయితే యేసు ప్రభువు చేపలు పట్టేటువంటి జాలర్లను పిలుస్తూ ఉన్నాడు. చేపలు పట్టేవారిని పిలుస్తున్నాడు. అంటే దేవుని యొక్క పిలుపు. వారిని ఏమంటున్నాడంటే, మీరు హృదయ పరివర్తన చెందండి అని, ఆ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టండి, నూతన జీవితంలోనికి మీరు రండి అని దేవుని యొక్క పిలుపు ఎవరికి వెళ్ళింది? అక్కడ చేపలు పట్టేటువంటి వారికి వెళ్ళింది. ఈరోజు వారి ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఆనాటి కాలంలో జాలర్లకు వచ్చినప్పటికీ కూడా ఈరోజు తన సువిశేషము ద్వారా మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వారైతే చేపలు పట్టేటువంటి పనిలో ఉన్నారు. మనము కూడా పనిలోనే ఉన్నాం. మనము కూడా పనుల్లోనే ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పనుల్లో ఉన్నాం. అందుకే మనం రాలేకపోతూ ఉన్నాం. ఆయన అంటున్నాడు చూడండి, గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురను పేరు గల సీమోనును అతని సోదరుడు ఆంద్రియను చూచెను. ప్రభు చూచాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. పేతురు గారి విషయం మనందరికీ కూడా తెలుసు. చేపలు పట్టేటువంటి వృత్తి వారు జాలరులు. జాలర్లు అంటే ఎవరు? చేపలు పట్టేటువంటి వారు. జాలర్ల గురించి 2-3 విషయాలు మనం మాట్లాడుకుందాం. చేపలు పట్టేటువంటి వారి గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి. చేపలు పట్టేటువంటి వారికి యేసు ప్రభువు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకోవచ్చు కదా. ఈయన సముద్రం గలిలయ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళటం ఏంటి?